మనం గెలిస్తే హ్యాపీగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మామ. రీసెంట్ గా మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే వాడు నన్ను ఎంకరేజ్ చేసిన విధానం చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. మాకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, ఇదేంటంటే మామ నువ్వు ఇప్పుడు ఏదైతే బాగా చేస్తున్నావో దాన్ని మాత్రం ఇప్పటికే వదలు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే నువ్వు ఏదైతే చేస్తున్నావు అనుకుంటున్నావో అది దాని మీద స్టిక్ ఆన్ అయి ఉండు అని చెప్పి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. కానీ లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్ అసలు తెచ్చుకోకు. అదేంటంటే కరెక్ట్ గా మనకి ఏజ్ వచ్చిన తర్వాత మనం చెయ్యాలనుకున్నది చేయలేకపోయామని బాధపడకూడదు మామ. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అరే అప్పుడు మొదలెట్టుంటే అప్పుడు చేస్తుంటే బాగుండేదే అని అస్సలు ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్ తెచ్చుకోకు మామ అని చెప్పి. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటామంటే అరే మనకు అప్పుడు టైం ఉంది, మనం చేసుంటే బాగుండు, మన సక్సెస్ అవ్వనేమో అని అనిపిస్తుంది. అలా మీరు ఒక ఏజ్ వచ్చినప్పుడు మీరు అలా ఫీల్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నారో అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. వాడంతా బాగా అని చెప్పాడు, ఎవరి కోసం? నా కోసమే కదా. నేను గెలిస్తే నాకంటా హ్యాపీగా ఉండేవాడు ఎవరైనా ఉన్నారంటే మీ లైఫ్ లో కూడా అలాంటి ఫ్రెండ్ ఉన్నాడంటే ఈ వీడియోని ఆ ఫ్రెండ్కి ట్యాగ్ చేయండి.